వైసీపీ సాధారణంగా వైసీపీ నాయకుల దృష్టిలో రాజధాని అంటే 3 రాజధానులు. అమరావతిని కాదని అమరావతితో పాటు మరో 2 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని 3 రాజధానులు పల్లవెత్తుకున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు 11 సీట్లకు పడిపోయాడు అంటే 3 రాజధానులు అనడం కూడా దానికి ఒక ప్రధాన కారణం. బహుశా క్షవరం అయితేనే కానీ ఎవరూ రాలేదని ఏదో పాతకాలపు సామెత ఉన్నట్టు 11 సీట్లకు పడిపోతేనే కానీ మనం అమరావతిని కాదని తప్పు చేశామనే బోధం తట్టుబడినట్లేదు వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ఒక ప్రైవేటు కార్యక్రమం అయితే విజయవాడలో జరిగింది. ఆ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అప్పుల శాఖ మంత్రి, మాజీ అప్పుల శాఖ మంత్రి అంటే మీ అందరికీ తెలుసు, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సో వీళ్ళిద్దరూ కూడా ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో అడిగిన ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే రాజధాని ఏది అనే ప్రశ్నకు అమరావతి రాజధాని అని కుండ బద్దలు కొట్టినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పడం జరిగింది. వాస్తవానికి వాళ్ళ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు కదా, ఎస్ అదే చెప్పాలి. ఎస్ మేము మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో అదే స్టాండ్కి మేము కట్టుబడి ఉన్నాం. 3 రాజధానులు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 3 రాజధానులే కడతామని చెప్పి ఉండాలి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అంత ధైర్యం చేయలా. అంటే ప్రజలు బండకేసి బాధితో అప్పుడు అర్థమైంది. అమరావతి రైతుల దెబ్బ ఎంత బలంగా తగిలిందో అప్పుడు అర్థమైంది. వాస్తవానికి అమరావతి రైతులు త్యాగం చేశారు. వాళ్ళేం ఉత్తినే ఇవ్వలేదు. 3 పంటలు పండే భూమి, భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమైనటువంటి భూమి. బట్ రాజధాని అనేది రాష్ట్రానికి గుండెకాయ వంటిది కాబట్టి మనం కాకపోతే ఎవరు త్యాగం చేస్తారని ఆ రోజు రైతులందరూ ముందుకు వచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్లో త్యాగం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3 రాజధానులు అటుంచి అమరావతిలో ఏమైనా డెవలప్ చేశాడా? చివరికి సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కూడా దొంగలు ఎత్తుకుపోతే కూడా దిక్కులేదు. రోడ్లు తవ్వుకుని పట్టుకుపోతే దిక్కులేదు. అక్కడ రాజధాని నిర్మాణం కోసం అప్పటికే టీడీపీ గవర్నమెంట్లో తెచ్చిపెట్టినటువంటి మెటీరియల్ అంతా ఎత్తుకుపోతే దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త రాగం అందుకున్నాడు? అంటే ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రజలను నేను మోసం చేయగలను అనుకుంటున్నాడా? ప్రజలు కాండ్రించి మొహం మీద వస్తారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అంత ఆషామాషిగా ఉండవు. ఆయన ఏదో అనుకుంటున్నాడు, నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది కదా, నాకు తిరగలేదని. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక మాటగా స్పష్టంగా ఆన్సర్ చేయాలి. రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. దానికి సమాధానం ముందే సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మీటింగ్లో రాజధాని అంశం వస్తుందని వాళ్ళకి తెలుసు. అంటే ప్రిపేర్డ్గా ప్రీప్లాన్డ్గానే వచ్చారు. ఏమని వచ్చారు? మళ్ళీ ప్రజలను డైవర్ట్ చేయడానికి అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డిలో అక్కడే ఉంది కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పాలించాడు కదా. అది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం. పైగా అలా కాదు, ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ ఉంది కదా, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో ఒక రాజధాని ఉండాలి కదా, ఏది అంటే ఉంది కదా అమరావతి. ఉంది కదా అమరావతి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. మరి అమరావతి ఉంటే నువ్వు 3 రాజధానులు ఎందుకు పోయావా జగన్మోహన్ రెడ్డి? అమరావతి ఉంది కదా, నువ్వు వచ్చేటప్పటికే ఉంది కదా, ఎందుకు పోయావు మరి 3 రాజధానులకి? అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది, ప్రజలు 3 రాజధానులు యాక్సెప్ట్ చేయరు. అమరావతి రాజధాని అని రాష్ట్రం మొత్తం యాక్సెప్ట్ చేసింది. నేను 3 రాజధానులను తప్పు చేశా. అమరావతి రైతుల ఉసురు నాకు గట్టిగా తగిలింది. మళ్ళీ 3 రాజధానులు అంటే నాకు రాజకీయంగా సమాధి కడతారు అని భయపడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాగం ఎంచుకున్నాడు. ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఒకవేళ పొరపాటున ఆ జగన్ అమరావతి రాజధాని అన్నాడు కదా అని గెలిపించారనుకోండి, జగన్ ఏమంటాడో తెలుసా? నేను చెప్పేస్తా ఈజీగా. ఎందుకంటే 5 ఏళ్ళు చూసాం కదా, జగన్ నైజం అర్థమైపోయింది. నేను మొన్న అది సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పాను? 3 రాజధానులు అని చెప్పలేదా? నా మాటకే కట్టుబడి ఉంటా, నేను అన్నిసార్లు మాట మార్చను, నేను ఆ మాటకి కట్టుబడి ఉంటా, మళ్ళీ 3 రాజధానులు అంటాడు. జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీరు నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసా? గెలిచే వరకు ఇదే మాట చెప్తాడా? గతంలో 2019 ఎన్నికల్లో ఏం చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్పాడప్పుడు? చెప్పాడు కదా, అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, ఇంకా చంద్రబాబు నాయుడికే ఇల్లు లేదు, అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకున్నది రాజధాని కాబట్టే కదా, ఎక్కడి నుంచే పాలిస్తాడు. రోజా కూడా చెప్పింది కదా అప్పుడు. మరి అన్న తర్వాత ఏం చేశాడు? వైజాగ్ వెళ్ళిపోవడానికి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. సరే, ఆ పరిస్థితులు అనుకూలించి వెళ్ళలేకపోయాడు అనుకోండి ఆ రుషికొండ ప్యాలెస్కి. కాకపోతే ఏమైంది? ప్రజలు తిరగబడ్డారు కదా. రేపు మళ్ళీ మాట మారుస్తాడు. మీరు కన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్మారో, మొన్న నడుం దాకా కప్పెట్టినట్టున్నాడు, ఈసారి పెగదాకా కప్పెడేస్తాడు. మొన్న అంటే నడుం దాకా కప్పెట్టాడు, ఈసారి పెగదాకా కప్పెడేస్తాడు
జగన్మోహన్ రెడ్డిని నమ్మితే. సో నేను సజ్జల మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. బేసిక్గా వైసీపీ నాయకులకి సిగ్గు శర్మ అలాంటివి ఏమి ఉండవు. అరే మనం 3 రాజధానులు అన్నామేమో, ఇప్పుడు అమరావతి రాజధాని అంటే మొహం మీద కాండ్రించి చూస్తారేమో, 5 ఏళ్ల పాటు నువ్వేం మాట్లాడావు ఇప్పుడేం మాట్లాడుతున్నావు అంటారేమో అని కనీసం కూడా లేకుండా అమరావతి ఎందుకు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలు కాండ్రించి చూసినా తుడుచుకుని వెళ్ళిపోతాం, కానీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం మాకు. అది వాళ్ళ వైసీపీ విధానం. అదే బోటకం మళ్ళీ అదే మాయ నాటకం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కజి, రాష్ట్ర అభివృద్ధిపై కక్ష, ఇదే జగన్ పార్టీ విధానం. అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది. 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధానిని ప్రకటించి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త పల్లవి అనుకున్నారు. శుక్రవారం విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఇక్కడే ఉంటారు, ఎక్కడ నుంచే పాలిస్తారు అని సూటిగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధానిని వదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్ళడం, ఇక్కడే ఉంటామని సజ్జల చెప్పడం గమనార్హం. అంతేకాదు అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు, అది ఎడారి శ్మశానమని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలోనే రాజధాని ఉంది కదా, సచివాలయం కూడా ఉంది కదా అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు విషయం? జగన్మోహన్ రెడ్డి మనిషి నిలువెల్లా కూడా విషయమే, ఏ మాట శాశ్వతం కాదు. ఇదే అమరావతిని ప్రపోజల్ చేసినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, అమరావతికి 30,000 ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి, మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చప్పట్లు కూడా కొట్టించాడు కదా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నేతగా. గెలిచిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అమరావతి రాజధాని అంటున్నాడు. మొన్నటిదాకా విశాఖలో రుషికొండ మీద ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నావు? రుషికొండ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను వచ్చే నెలలో వచ్చేస్తా. మరి నువ్వు ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకుంటే రుషికొండ ప్యాలెస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని రాజేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే ప్రజలు బండకేసి బాధితే కానీ బుద్ధి రాలేదు. కేవలం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఏం సమాధానం చెప్పాలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు. స్లోగా తమ పార్టీ నేతల చేత అమరావతి రాజధాని అనే మాట చెప్పిస్తున్నాడు. మళ్ళీ సేమ్ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే మోసం చేశాడో అదే మోసాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకువస్తున్నారు. అమరావతిని శ్మశానం అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. అమరావతిని ఎడారి అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. అక్కడ ఇటుక పడలేదు అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఇప్పుడు ఏ నోటితో అమరావతి అక్కడే ఉంది కదా, అమరావతిలో సచివాలయం ఉంది కదా. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అమరావతి నుంచే పాలించాడు కదా. ఈ మాట కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, నేను చెప్పలా, సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పాడు. మరి నువ్వు శ్మశానం అన్నది మీరే, ఎడారి అన్నది మీరే, ఒక్క ఇటుక వేయనిది మీరే, మళ్ళీ రాజధాని అక్కడే ఉంది కదా అన్నది మీరే. అంటే ఏం నాలిక ఎన్ని మడతలు తిరిగితే అన్ని మడతలు తిప్పేయటమే. ఓసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే నైజం వైసీపీ పార్టీది. వైసీపీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు కదా. ఎస్, నిలబడు 3 రాజధానులు, మళ్ళీ మేము గెలిస్తే 3 రాజధానులే, ప్రజలు మమ్మల్ని మరి గెలిపిస్తే 3 రాజధానులే కడతాం అని చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి భయం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను చెప్పించలేదు? అంటే జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది. 11 సీట్లతో పాతాళానికి పడిపోతే ఎస్, అమరావతి రాజధాని అంశంలో మనం తప్పటడుగు వేశాం, అమరావతి రైతులను 5 ఏళ్ల పాటు మానసిక క్షోభకు గురి చేసి తప్పు చేశాం, దాని ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నామని తత్వం బోధపడి మళ్ళీ డ్రామా తెరదీశాడు. పోనీ ఈ మాటకు కట్టుబడి ఉంటాడంటే కానే కాదు. 2019 ముందు సేమ్ మాటలు చెప్పాడు. రాజధాని అమరావతిలోని ఇల్లుంది, అవసరమైతే మేనిఫెస్టోలో పెడతాం రాజధాని అమరావతేనని అని కూడా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పాలనా రాజధాని విశాఖ అన్నాడు. నేను అక్కడ రుషికొండ ప్యాలెస్ కట్టే ఇవాళ రేపో వచ్చేస్తాను అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ విషయం ఒకటే, మీకు క్లియర్ కట్గా ఒక విషయం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుమానం మీకు రావచ్చు. నేను సింపుల్గా చెప్తా, ఏం లేదు, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు. ఒకటే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్, సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డిది. ఏంటి సింగిల్ పాయింట్ ఎజెండా అంటే అమరావతి నిర్మాణం జరిగితే పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అయ్యింది అంటే చంద్రబాబు నాయుడుకు పేరుంది. చంద్రబాబు గారు ఉన్నా లేకపోయినా తరతరాలు హైదరాబాద్ ఉన్నంతకాలం ఆయన పేరు వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అమరావతి కడితే
ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆయన పేరు వినపడద్ది. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా. కాబట్టే కదా ఒక పక్కేమో అసెంబ్లీలో అమరావతికి ఓకే అని చెప్పి ఆ రోజు మళ్ళీ అమరావతి రైతులను రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. ఒక పక్క అమరావతి రైతులను రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు వేశాడు, ఎన్జిటీలో కేసులు వేశాడు అమరావతి నిర్మాణం జరగకుండా. ఎందుకు? సరే ఏదో కాలం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత ఇక ఆటితో పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏకంగా టంగ మార్చేశాడు. మళ్ళీ ఇప్పుడు మార్చేసి మళ్ళీ నారికి మార్చేసి మళ్ళీ అమరావతి అంటున్నాడు. ఒకటే ఎజెండా, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు అంటే అమరావతి డెవలప్ జరగకూడదు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో మాట అన్నాడు, ఏదో 10 ఏళ్ల పాటు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ కొనసాగించుంటే అమరావతి రూపురేఖలు దాదాపుగా మారిపోయాయి ఈ పాటికి. చంద్రబాబు గారు 5 ఏళ్లలో రాజధానిలో ఏం కట్టారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ 5 ఏళ్ళు రాజధానికి అట్లా మొదటి 2.5 నుంచి 3 ఏళ్ల పాటు ఆ ల్యాండ్ తీసుకోవడానికి దాన్ని డిజైన్లు సెట్ చేయడానికే పట్టింది. ఏమీ లేని మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ఆలోచిస్తాం, ఒక స్థలం గురించి కానీ లేదా ఇల్లు డిజైన్ గురించి కానీ ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా నిలబెట్టాలి అనుకున్నప్పుడు ఏ స్థాయిలో ఆలోచించాలి? 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎవ్వరూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోలే. ఈ పేరు చంద్రబాబు గారి పేరు చరిత్రలో లిఖించబడద్ది. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 33,000 ఎకరాలు తీసుకున్న ప్రపంచంలోనే ఏకైక నేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ పుల్లింగ్ విధానం చూసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ల్యాండ్ పుల్లింగ్ విధానాన్ని చేపట్టాలని ప్రయత్నాలు కూడా చేశాయి. సరే సక్సెస్ అయినాయి విఫలమైనాయి అనేది మన పక్కన పెడదాం. అంటే దేశానికే ఒక దిక్సూచిగా మారాడు ఆయన. ఒక రైతుని ఇబ్బంది పెట్టలేదు, ఒక రైతుని నొప్పించలేదు, ఒక పోలీసును ఉపయోగించలేదు, ఒక రైతుని అరెస్ట్ చేయలేదు. 33,000 ఎకరాలు సేకరించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ల్యాండ్ కోసం సభలు పెడితే సొంత పార్టీ వాళ్ళు కూడా మొహం తిప్పుకుని వెళ్ళిపోయారు ల్యాండ్ ఇవ్వమని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అమరావతికి ఏం చేశాడు చూశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. 3 రాజధానులు కాదు ఇప్పుడు అమరావతి అనటం వెనక భారీ మోసం ఉంది. నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచటం ఖాయం. చంద్రబాబు నాయుడికి పేరు రాకుండా ఉండటం కోసం ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి తెగిస్తాడు అనటానికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటలో ఒక ఉదాహరణ.